అల్లు అర్జున్ అభిమాన సంఘాల మీటింగ్ హైదరాబాద్లో ఒక స్టార్ హోటల్లో జరిగింది. ఆ స్టార్ హోటల్లో జరిగిన మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే, అల్లు అర్జున్ అభిమాన సంఘాల కమిటీ ప్రతి అసెంబ్లీలో కూడా ఉండాలి. సో ఒక నెట్వర్క్ని అల్లు అర్జున్ గారు ఏర్పాటు చేసుకుంటున్నారు. కరెక్టుగా తమిళనాడులో హీరో విజయ్ ఎలాగైతే ముందు అభిమాన సంఘాల నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని ఆ నెట్వర్క్ ఆధారంగా గ్రౌండ్ వర్క్ చేసుకొని రాజకీయాల్లోకి వచ్చారో, యాస్తీజ్గా అల్లు అర్జున్ కూడా గ్రౌండ్ వర్క్ కోసం ఈ నెట్వర్క్ కమిటీలు వేస్తున్నారా? ఇప్పుడు అల్లు అర్జున్ గారు గతంలో ఎన్నికల స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ని కలిశారు అనేటువంటి చర్చ మనం చూస్తాం. దాన్ని అల్లు అర్జున్ గారు ధృవీకరించలేదు, ప్రశాంత్ కిషోర్ కూడా ధృవీకరించలేదు. కానీ వాళ్ళిద్దరి మధ్య సీక్రెట్ మీటింగ్ జరిగిందని చెప్పేసి ఒక వార్తను మనం బలంగా చూసాం. ఆ వార్తను ఖండించింది కూడా లేదు. అయితే ఆల్రెడీ హీరో విజయ్కి ప్రశాంత్ కిషోరే స్ట్రాటజిస్ట్గా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ చాలా రాజకీయ పార్టీలకు స్ట్రాటజిస్ట్గా ఉన్నారు. ఆయన రాజకీయ వ్యూహకర్తే. మరి అతన్ని అల్లు అర్జున్ కలిశారు అంటే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంటేనే కలిసేది. పైగా అల్లు అర్జున్కి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నాయని చెప్పడానికి 2-3 ఉదాహరణలు ఉన్నాయి. గతంలో చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, ప్రజారాజ్యం పార్టీ కోసం అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం చేశారు.